కోరుతున్నాం. బ్రహ్మంగారు నడియాడిన నేల మీద ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అభివృద్ధి ప్రదాత గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బనగానిపల్లె నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, ఇక్కడ ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఈ యొక్క రాయలసీమకు కానీ నంద్యాల పార్లమెంటుకు కానీ గతములో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. ఆ 5 సంవత్సరాలు వాళ్ళు అరాచక పాలన చేశారు. ఏ రోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. ఈ యొక్క సైకిల్ గొడ్డలు పార్టీ ప్రతి ఒక్క అభివృద్ధిలో ఆ రోజు 14 నుంచి 19 వరకు మనకు మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి మేము చేస్తే ఆ అభివృద్ధిని కూడా మధ్యన ఆపేసి ఆ రోజు అభివృద్ధిని కూడా అడ్డుకోవడం జరిగింది సార్. ఈడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్ ప్రజలందరికీ కూడా. పాపాత్ముడికి మంచి పాలకుడికి మధ్య తేడాను మనం మరిచిపోకూడదు. ఫ్రాక్షన్ కాదు ఫ్యాక్టరీలు రావాలి, కచ్చలు కాదు కంపెనీలు రావాలి, వలసలు కాదు వెలుగులు రావాలి. ఆయన మన జీవితాలు మారుస్తాడు. మనం చేయాల్సింది చెప్పింది ఫాలో అవ్వడమే. 5 ఏళ్ళు సీమకు ద్రోహం చేసినటువంటి ఆ దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమి చేశారు రాయలసీమకు? నేను అడుగుతున్న రాయలసీమకు ఈ యొక్క గొడ్డలి పార్టీ నాయకుల్ని ఈరోజు ఈ ప్రజావేదిక ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి ముందర ఎక్కడ డిబేట్ పెట్టినా రాయలసీమకు మీరేం చేశారో నేనేం చేశానో చెప్పడానికి రెడీగా ఉన్నాం. గత 5 సంవత్సరాలలో ఇదే పార్లమెంటుకు కానీ బనగానపల్లె నియోజకవర్గానికి ఆ రోజు ఎన్నో దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని అనగదొక్కాలని చెప్తే మీరిచ్చిన స్ఫూర్తితో వాళ్ళను అనగదొక్కుంటూ తెలుగుదేశం పార్టీని జెండాను మీరిచ్చినటువంటి సహాయ సహకారాలతో రెపరెపలాడించి గెలిచడం జరిగింది సార్. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి రాష్ట్రంలో అడిగిన వెంటనే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినందుకు మా నియోజక ప్రజల తరపున మీకందుకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను సార్. ఇది మా ప్రజల చిరకాల కాంక్ష. అదేవిధంగా గతంలో 17వ సంవత్సరంలో తమరు బనగానిపల్లె పట్టణంలో జరిగే ఇబ్బందులు ఉన్నాయి. చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇండస్ట్రీస్ పెరిగాయి. ఎప్పుడో బ్రిటిషుల కాలంలో వేసినటువంటి రోడ్లు ఉన్నాయి. ఆ ఇరుకు సందులలో పోతా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. బైపాస్ రోడ్డు కావాలంటే తమరు వెంటనే మాకు ఇవ్వడం జరిగింది సార్. ఆ బైపాస్ రోడ్ టెండర్లు పిలిచిన తర్వాత కేవలం మన ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పి ఆ ప్రభుత్వం ఆ రోజు వచ్చిన తర్వాత దాన్ని కూడా బైపాస్ రోడ్డును క్యాన్సిల్ చేశారు సార్. మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చిన అడగంటిన వెంటనే మళ్ళీ అదే జీవోని ఇచ్చి ఈరోజు బనగానపల్లెకు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కంటైనర్లు వస్తూ ఉన్నాయి. ఏ రోజు చూసినా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. అటువంటి తరుణంలో ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డును 70% పూర్తి చేసుకొని త్వరలోనే వాటిని కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం సార్. ఇది ఒక బనగానపల్లె గ్రామ పంచాయతీకి ఒక చరిత్ర సార్. ఎందుకంటే తమరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న సందులలో ఉంటే ఆ మురికిలో ఉన్నటువంటి వలన చాలామంది కూడా మురికి పోతా ఉంటే మీరిచ్చినటువంటి స్ఫూర్తితో 41 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు శాంక్షన్ చేసినందుకు మా ప్రజల తరపున మీకు పాదాభివందనాలు చేస్తా ఉన్నాం సార్. ఇది ఒక చరిత్ర సార్. 41 కిలోమీటర్లు సార్. ఇప్పటికే 28 కిలోమీటర్లు కంప్లీట్ చేశాం సార్ రాత్రింబగళ్ళు. ఈ నెల డిసెంబర్ నాటికే దాన్ని కూడా కంప్లీట్ చేసి తమరికి అంకితం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సార్. గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్. ఇది ఒక్కటే కాదు సార్, ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. వారు గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం 5 ఏళ్ళు చేస్తే ఇప్పటికే
ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ డిఎంఎఫ్ ద్వారా కానీ ప్రతి గ్రామానికి 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు నిధులు వెచ్చించి చాలా గ్రామాల్లో కూడా చేయడం జరిగింది సార్. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తమరు 17వ సంవత్సరంలో ఒకటే సింగిల్ యూనిట్ మీద రాముకో పరిశ్రమను మాకిచ్చి ఈరోజు వేల మందికి మాకు స్ఫూర్తిదాయకమయ్యారు. ఇదే గొడ్డలి పార్టీ వారు, ఇదే గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ వాళ్ళు కట్టాలంటే కమిషన్ల కోసం ఇవ్వాలని చెప్తే ఈరోజు తమరు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీకి ఇస్తే అది కూడా తమరి చేతుల మీద 3-4 నెలలలో అది కూడా ఓపెన్ కాబోతుందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలోనే కాదు, చుట్టుపక్కల కూడా నంద్యాల ప్రాంతంలో గుంతలమయమైనటువంటి ఈ రాష్ట్రాన్ని తమరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ కూడా గుంతలు లేని విధంగా చేసి ఆర్ఎన్బి రోడ్లు కూడా వేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక్కరికి తమరికి మేము ఒకటి అడుగుతా ఉన్నాం సార్. ఎస్ఆర్బిసి 1990లో ఇక్కడ వేయడం జరిగింది. దాని తర్వాత 1990 తర్వాత కింద కాలువలకు నీళ్లు పోవడం లేదు. అవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి తమరు అదొక్కటి కూడా మాకు ఈ యొక్క ఎస్ఆర్పిసి కాలువ మీద ఆధారపడినటువంటి చాలా 1,25,000 ఎకరాలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మా నియోజకవర్గ ప్రజలకు మీరు ఈరోజు సాయం చేస్తారని వాగ్దానం చేస్తారని తమరి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే బీసీ హాస్టల్కు సంబంధించి తమరే నాకు జీవో ఇచ్చారు సార్. దాదాపుగా 900 మంది విద్యార్థులు 900 మంది విద్యార్థులకు ఇక్కడ వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ బీసీ హాస్టల్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా చేసి ఈ అడిగినటువంటి 2 కోరికలను తీరుస్తారని నాకు తెలియజేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ మా నియోజకవర్గ ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున, జిల్లా ప్రజల తరఫున మరొక్కసారి తమరికి స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. బనగానపల్లె సమగ్రతను వివరించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరి పట్టాదార్ పాస్ పుస్తకాల లక్ష్యాలను సంక్షిప్త సుందరంగా తెలియజేయవలసిందిగా సర్వేర్